నక్కలపల్లె గ్రామంలో అయితే ఉన్నాము. ఇక్కడ రైతు గోపాల్ రెడ్డి అన్న ఎద్దులు అయితే మనకు కనిపిస్తున్నాయి కదా. ఈ ఎద్దులు వచ్చేసి శ్రీరాములయ్య షూటింగ్ లో పాల్గొన్నాయని అన్న అయితే చెప్తున్నాడు. ఏమన్నా మీ పేరు? నా పేరు గోపాల్ రెడ్డి. గోపాల్ రెడ్డి, వెలుగు మండలం నక్కలపల్లి గ్రామం, అనంతపురం జిల్లా. ఈ ఎక్కడ పట్టుకొచ్చినావు? ఎక్కడ చిత్రదుర్గం సొంత మార్కెట్ లో పట్టుకొచ్చినాం, కర్ణాటకలో. కర్ణాటకలో ఎంతకు పట్టినావునా? ₹1,00,000 పట్టుకొచ్చినాం. ₹1,00,000. ఇప్పుడు 6 సంవత్సరాలు ఎద్దులు పట్టుకో. 6 సంవత్సరాల నుంచి ఇదే ఎద్దులే? ఇవే ఎద్దులే. అప్పుడు ₹1,00,000 పట్టుకొచ్చినావు? ₹1,00,000 పట్టుకో. ఇంకా 10 ఏళ్ళు దొరుకుతాయి నా చేతిలో. ఇంకా 10 ఏళ్ళు బాగా దొరుకుతాయి. వ్యవసాయం అంటే బాగా ఇబ్బంది లేకుండా. ఇబ్బంది లేకుంటే అంటే పొరసాడం గిరసాడం పిల్లలు పోనీ ఏమనువు. అదే అనమాట. పిల్లలు పోయినా కూడా ఎద్దులు ఏమనవంట. చిత్రదుర్గంలో సంతలో పట్టుకొచ్చినావా? సంతలో ఇంటి దగ్గర పట్టుకొచ్చినావా? లేకపోతే మార్కెట్ లోనే? మార్కెట్ లోనే 4 పళ్ళతో పట్టుకొచ్చినాడు. కడపలు చేసినాయి. ఇప్పుడు ఎన్ని పనులతో? సరిపళ్ళు అయింది. సరిపళ్ళు అయినాయి. నువ్వు పట్టుకొచ్చినప్పుడు 4 పనులతో ఉన్నాయి. ఇప్పుడు మీరు వీటిని బండకు అట్లా పోటీలు పంపిస్తారా? పోటీలు పంపేమో. అంటే అలికేర్ సంబంధం చిన్న ప్రైజులు పోతుంటాం. అలికేర్ అంటే చిన్నవి, అలికేర్ అంటే చిన్న ప్రైజులకి. చిన్న చిన్న ప్రైజులకు పరుగు పందెం అట్లా పోతాయా? పరుగు పందెం పోతాయి. పరుగు పందెం బండకైతే పోవు. బండికి పోతాయి, కొద్దిగా లాగుతాయి. బరువు ఎక్కువ పెట్టుకుంటే. అవునవును. బాడీలు అయితే ఎక్కువ పోతాయి. చావి అదే అనమాట. ఇప్పుడు నాకు 30 ఏళ్ళ నుంచి వ్యవసాయంలో ముందున్నాను. వస్తుందా? వ్యవసాయంలోనే 30 ఏళ్ళ సర్వీస్. 10 లక్షలు ట్రాక్టర్ పెట్టినా ఒకటి, ₹1,00,000 ఎద్దులు పెట్టినా ఒకటి. అదే అనమాట. 10 ట్రాక్టర్లు ఉన్నా కూడా ఎద్దులతోనే పోటీ పడి ఈయన ఎద్దులతో అయితే వ్యవసాయం చేసి వాళ్ళకు ధీటుగా అయితే ఈయన ఏంటి శనగలు పండించినాం. శనగ పండు. అదే అనమాట. శనగలు పండించాయంట. 8 అడుగులు పొడవు పెరిగింది. కంది కట్టి 8 అడుగులు 8 అడుగులు హైట్ పెరిగింది. దానికి యాప్ చెక్క పేడ ఎరువు ఫుల్ గా వేసినాము. గవర్నమెంట్ ఎరువు యాప్ చెక్క వేయలే. యాప్ చెక్క గవర్నమెంట్ పేడ ఎరువు. యాప్ చెక్క పేడ ఎరువు అంటే ఎద్దులదే. ఎద్దులో పేడేస్తే ఒకసారి పొలంలో తోలుకుంటే 4 సార్లు పనిచేస్తుంది. 4 సార్లు. దానికి తెగులు ఏమి ఉండదు. ఎద్దులు పేడ వేస్తే ఎరువు తెగుళ్ళు ఉండవు. పంట బాగా ఏపుగా వస్తుంది. మందులు కొట్టాల్సిన అవసరం. నరేంద్ర మోడీ కూడా చెప్పేది ఉంటే ప్రతి ఒక్కరు పరిశ్రమ పెట్టండి, పేడ తోలండి, గవర్నమెంట్ వేయకండి, భూమి కట్టేస్తుంది. ఇది పేడ ఎరువు తోలితే లూజ్ వస్తుంది. భూమి పేడ ఎరువు తోలితే భూమి లూజ్ వస్తుంది. పంట కూడా బాగా గ్రిప్ వస్తుంది. ఏర్లు కూడా ఫ్రీగా పోతాయి. పంట కూడా బాగా బలంగిస్తుంది. పంట కూడా బాగా వస్తుంది. ఏపుగా చెట్టు బాగా పెరుగుతుంది. అలాగే కాపు కూడా బాగా వస్తుంది. ఇప్పుడు మీరు ఎద్దులు ఏమన్నా అమ్ముతారా? లేదు, అమ్మేదట్లేము. ఇంకా 10 ఏళ్ళుగా నాతోనే. ఇంకా 10 ఏళ్ళు. ఇప్పటికి 6 ఏళ్ళు, ఇంకా 10 ఏళ్ళు. 10 ఏళ్ళు అంటే 16 ఏళ్ళు ఈయనైతే ఈ ఎద్దులతోనే సేద్యం అయితే చేసి 50 సంవత్సరాలు. 50 సంవత్సరాలు. అదే అనమాట. ఇప్పుడు ఎద్దులతో పారడానికి నాకు గెలవడానికి ఫ్రీగా ఉంటుంది. ఆరోగ్యంగా బాగుంటది, అంతా బాగుంటది. ఇప్పుడు ట్రాక్టర్తో కూర్చొని కడుపు నొప్పి వచ్చేది కాయలాలు వచ్చేది బాగుంటది కదా. మీరు ఇంతలా ఉండారు. మీరు సేద్యం మీరే చేస్తారా? మేమే చేస్తాం. ఎవరు డైలీ మేమే పోతుంటాం. 4 ఎకరాలు 3 ఎకరాలు తోలుతుంటాం. ఒకే రోజు శనిలో గానీ, మిరపలో గానీ, ఇప్పుడు ఎడుగుంటల్లో గడ్డగుంటలు శనిలో మధ్యలో మెట్ల గుంటకు గానీ అన్ని మేమే తోలుతుంటాం. అన్ని మొత్తం అంతా నువ్వే సేద్యం అంతా. 2 లక్షలు మిగులుతాయి సంవత్సరానికి. 2 లక్షలు ఆదాయం మిగులుతాయి నాకు. 20 ఎకరాలు చేసుకొని మళ్ళీ బాడీకి ₹1,00,000 3 లక్షలు మిగులు. 2 లక్షలు మీ సొంత పని చేసుకొని మళ్ళా ₹1,00,000 బాడీకి చేస్తావు. అదే అనమాట. 18 ఇస్తారు 3 నెలలకి. రోజుకు 18 మనము జూలై నుంచి నవంబర్ దాకా పని కంపల్సరీ ఉంటుంది. మన పని అయిపోయి మళ్ళీ కూడా ఏరే వాళ్ళు పోతాం. అదే అనమాట. ఇట్లా ఉండాలా రైతు అంటే అయితే ఉండాలా. అలాగే మారేమగూడ మా ఊర్లో పొలారం కూడా కట్టించినారు. 20 బండ్లు కేసుకొచ్చేపోయింటే రాజా అంటే అయిపోయి. రాజా అంటే బండి లేపుకొని వస్తాయి. బండి బేరింగ్ కావచ్చింది. బండి బేరింగ్ పోయింది. అంత ఫాస్ట్ ఉండాలి. చూసారు కదా. ఇప్పుడు వీటి స్పీడ్ కు బండి బేరింగే పగిలిపోయి. అదేనా ఇప్పుడు మీరు వీటిని అమ్మదలుచుకోలేదు? లేదు, అమ్మదలు. దానా కూడా బాగా వేస్తాం. మొక్కజొన్న పిండి, జొన్నలు పిండి బాగా దానా కూడా బాగా తింటాయి. బాగుండే కలర్. మీ ఊరు రూపాయికి ఇవే కుడి ఎక్కువ అందంగా ఉండేది, కుడిగా ఉండేది. 22 గాన్లు ఉంటాయి మా గ్రామంలోన. 22 గ్రామాల్లో నావే ఫస్ట్. అదే అనమాట. వైట్ కలర్ అంటే ఇష్టం నాకు. మల్లెపూ అంటే ఎట్లా ఇష్టమో. కలర్ కూడా ఇచ్చేసి ప్యూర్ వైట్ అనమాట. ఒకసారి ఇటు పట్టుకురానా. ఇదే అదే అనమాట.
చూశారు కదా ఎట్లున్నాయో. పిల్లలు పోనీ ఏమన్నా పిల్లలు పోయినా కూడా ఏమనమంట ఇవి. కిందూరు కాలు కిందూరు అట్లా పిల్లలు పట్టుకేమన్నా. ఓకేనా, మంచి సమాచారం ఇచ్చినారు. ఓకే మరి కూడా ప్రతి ఒక్కరు ఎద్దులు పట్టుకొని వ్యవసాయం పరిశ్రమ ముందుకు రావాలని మరి కోరుచున్నాం. అది ఓకేనా. మరి నరేంద్ర మోడీ కూడా ప్రతి ఒక్కరు పసులు పెట్టండి, పాడేయండి, పొలానికి తోలండి, రోగాలు ఏముండవు అని ఆయన కూడా చెప్తుంటాడు. అది అన్నమాట. ఓకేనా. ఓకే ఓకే మరి థ్యాంక్ యూ. అదే అన్నమాట గోపాల్ రెడ్డి అన్న చెప్పింది. కంపల్సరీ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇట్లు మీ ఆర్కే తెలుగు ట్రావెలర్. ఓకేనా గోపాల్ రెడ్డి అన్న, థ్యాంక్ యూ అన్న. ఓకే, మీరు ఇలాగే వ్యవసాయం చేస్తూ మంచి రైతుగా పేరు పొందాలని నేనైతే ఆశిస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న గోపాల్ రెడ్డి అన్న. ఓకే, థ్యాంక్ యూ. ఓకే ఓకే బాయ్.